ఓకే, హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో నేను రీసెంట్గా యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M5 అయితే కొన్నాను అండ్ దాని గురించి అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను అండ్ దానికి మంచి రెస్పాన్సే వచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేశారో. అండ్ ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది కొంతమంది కామెంట్ చేశారు. నేను ఆ వీడియోలో చెప్పాను ఆల్రెడీ, నేను ఈ మ్యాక్బుక్ కొన్న పర్పస్ ఏంటి అంటే నేను బ్లెండర్ యూస్ చేయడానికి అండ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి అండ్ దాంతోపాటు ఆటోక్యాడ్ ఇలా కొన్ని అదర్ సాఫ్ట్వేర్స్ కూడా యూస్ చేస్తాను. సో మోస్ట్లీ 3D వర్క్ అండ్ వీడియో ఎడిటింగ్ కోసమే నేను ఈ మ్యాక్బుక్ అయితే కొన్నాను. సో కొంతమంది నన్ను అడిగారు, సో బ్లెండర్ అసలు ఇందులో వర్క్ అవుతుందా లేదా, ఎంతవరకు వర్క్ అవుతుంది, సో ఈ 3Dకి సంబంధించినంతవరకు ఈ మ్యాక్బుక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో దాని గురించి ఒక ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేయమని అడిగారు. సో అదే ఈ వీడియో. సో ఈ వీడియోలో మనం బ్లెండర్కి సంబంధించి అసలు కంప్లీట్గా కొన్ని టెస్ట్లు అయితే చేయబోతున్నాం. సో ఈ మ్యాక్బుక్ ఎయిర్ M5 ఏదైతే ఉందో, సో ఇందులో మనకి ఈ మ్యాక్బుక్ మనకి బ్లెండర్ని హ్యాండిల్ చేస్తుందా లేదా, ఎంతవరకు హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి సీన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అండ్ రెండరింగ్కి ఎంత టైం పడుతుంది, ముఖ్యంగా అందరికీ కావాల్సింది అదే అనమాట. మోడలింగ్ చేయొచ్చా లేదా అండ్ మోడలింగ్ ఎంతవరకు హ్యాండిల్ చేస్తుంది అండ్ రెండరింగ్కి ఎంతవరకు హ్యాండిల్ చేస్తుంది, అసలు రెండరింగ్కి ఎంత టైం పడుతుంది. సో వీటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోతో మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం, నేను కొన్న మ్యాక్బుక్ స్పెక్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ M5 13-inch మోడల్. ఇందులో మనకి 10 కోర్ CPU అండ్ 8 కోర్ GPU ఉంటుంది. 16 GB యూనిఫైడ్ మెమరీ అండ్ 512 GB స్టోరేజ్తో వస్తుంది అనమాట. అండ్ మెమరీ బ్యాండ్విడ్త్ వచ్చేసి అరౌండ్ ఒక 153 GB/s అయితే ఉంటుంది. సో ఇది M5 సిరీస్లో బేస్ వేరియంట్ అనమాట. ఇంతకంటే చిన్న మ్యాక్బుక్ అనేది ఉండదు మనకి. సో ఇది అన్నిటికంటే లోయెస్ట్ బేస్ మోడల్ అనమాట. సో ఇందులోనే మనం బ్లెండర్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. సో నేను యూస్ చేస్తున్న బ్లెండర్ వర్షన్ వచ్చేసి బ్లెండర్ 5.1. ఓకే, బ్లెండర్ రీసెంట్గా రిలీజ్ చేసిన వర్షన్ అనమాట. అండ్ మ్యాక్ ఓఎస్కి సంబంధించి ఒక సపరేట్ వర్షన్ ఉంటుంది అనమాట, యాపిల్ సిలికాన్ది. మీరు బ్లెండర్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు బ్లెండర్ ఫర్ మ్యాక్ ఓఎస్ అని చెప్పి యాపిల్ సిలికాన్కి సంబంధించిన ఒక సపరేట్ వర్షన్ ఉంటుందన్నమాట. ఇది విండోస్ వర్షన్ కాదు, ఇది మ్యాక్ ఓఎస్ వర్షన్. సో ఇది సపరేట్గా మ్యాక్ ఓఎస్కి ఆప్టిమైజ్ చేస్తున్న వర్షన్ అనమాట. సో నేను దీన్ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తాను. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ నా మ్యాక్బుక్లో బ్లెండర్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ జస్ట్ సింపుల్గా డాక్లో మీరు బ్లెండర్ పైన క్లిక్ చేస్తే ఇది వెంటనే ఓపెన్ అవుతుంది, దానికి ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒక 4 డిఫరెంట్ టెస్ట్లు అయితే చేయబోతున్నాం. ఒకటి, ఎన్ని పాలిగాన్స్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది, సో దట్ మనకి మోడలింగ్కి ఇది ఎంతవరకు హ్యాండిల్ చేస్తుంది అనేది అర్థమైపోతుంది. తర్వాత కొన్ని ఫిజిక్స్ సిమ్యులేషన్స్ చేద్దాం, అంటే ఫ్లూయిడ్ సిమ్యులేషన్ కానీ రిజిడ్ బాడీ సిమ్యులేషన్ కానీ, అవి చేసి వాటికి ఎంత టైం పడుతుంది, అంటే బేకింగ్ ఎంత టైం పడుతుంది, అసలు ఫ్లూయిడ్స్ని లేదా రిజిడ్ బాడీస్ని హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే మీరు అవి చేస్తేనే మీరు ఏదైనా VFX కైండ్ ఆఫ్ థింగ్స్ ఇందులో చేయగలుగుతారనమాట. ఓకే, అండ్ దాంతోపాటు ఫైనల్గా రెండరింగ్ ఎంత టైం పడుతుంది అనేది కూడా టెస్ట్ చేద్దాం. ఓకే, సో మనకి బై డిఫాల్ట్ సీన్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే మన బ్లెండర్ ఏదైతే ఉందో విండోస్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మ్యాక్బుక్లో, ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఓకే, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆప్షన్, ఎవ్రీ సెట్టింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది అనమాట. బట్ ఒకే ఒక చేంజ్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు సిస్టంలోకి వెళ్తే ఇక్కడ సైకిల్ రెండర్ డివైజెస్లో మీకు గ్రాఫిక్ కార్డ్ ఉండదు అనమాట. జస్ట్ యాపిల్ M5 8 కోర్ GPU అని మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే ఇది మ్యాక్ ఓఎస్ M5 చిప్తో రన్ అవుతుంది అండ్ ఎయిర్ సిరీస్ అనమాట. ఇందులో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఏమి ఉండదు అండ్ ఈవెన్ CPUకి GPUకి ఫ్యాన్స్ కూడా ఉండవు. ఓకే, సో ఇక్కడ మనకి యాపిల్ M5 చిప్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే మనం చేసే వర్క్ కానీ మోడలింగ్ అయినా రెండరింగ్ అయినా ఎవ్రీథింగ్ ఈ యాపిల్ M5 చిప్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ని పాలిగాన్స్ని ఇది హ్యాండిల్ చేయగలదో టెస్ట్ చేద్దాం. ఓకే, సో నేను దానికోసం ఫస్ట్ ఇక్కడ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ పోర్ట్ ఓవర్లేస్తే ఇక్కడ స్టాటిస్టిక్స్ అయితే ఆన్ చేస్తాను, సో దట్ మీకు మన సీన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఎడ్జెస్, ఎన్ని వర్టిసెస్, ఎంత జామెట్రీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఇక్కడ సీన్లో ఉన్న వాటన్నిటిని డిలీట్ చేస్తాను. షిఫ్ట్ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక మంకీని అయితే తీసుకొని వస్తాను. ఓకే, సో ఇదనమాట చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మన వ్యూ పోర్ట్లో రైట్నో ఒకే ఒక ఆబ్జెక్ట్ ఉంది, బట్ జామెట్రీ మీరు గమనిస్తే 500 ఫేసెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఫేసెస్ని అయితే గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ మనకి 500 ఫేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది మాక్సిమం ఎన్ని ఫేసెస్ని ఇది హ్యాండిల్ చేయగలుగుతుందో లేదా చూద్దాం. ఓకే, సో నేను దానికోసం సింపుల్గా ఈ మంకీకి జామెట్రీ పెంచుతాను. ఓకే, నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకురాకుండా ఇదే మంకీలో జామెట్రీని డబల్ చేసుకుంటూ వెళ్తా, సో దట్ మనకు అర్థమైపోతుంది అది ఎంత జామెట్రీని హ్యాండిల్ చేస్తుంది అనేది. సో ఇక్కడ నేను రైట్ నో మాడిఫైర్స్లోకి వెళ్ళి యాడ్ మాడిఫైర్ పైన క్లిక్ చేసి జనరేట్లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ అయితే అప్లై చేస్తాను. సో మాడిఫైర్ని నేను లెవెల్స్ కనుక వ్యూ పోర్ట్లో 1 పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు 500 ఉన్న ఫేసెస్ కాస్త 1960 ఫేసెస్ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ నియర్లీ 2000 ఫేసెస్ మనకి రైట్నో ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ మనకి వ్యూ పోర్ట్ అనేది ఎటువంటి ల్యాగ్ కానీ ఏమి ఉండదు అనమాట, చాలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న నోట్, నేను ఇక్కడ ఏదైతే టెస్ట్లు చేస్తున్నానో, ఏదైతే రన్ చేస్తున్నానో ఎవ్రీథింగ్ నేను ఆన్ బ్యాటరీ చేస్తున్నాను. నేను అసలు ఛార్జర్ అనేది కనెక్ట్ చేయలేదు. ఈవెన్ మీకు ఇక్కడ టాప్లో కూడా కనిపిస్తుంది రైట్నో 80% ఛార్జింగ్ అయితే ఉంది. ఓకే, ఈవెన్ నేను రెండర్ చేసినా సరే బ్యాటరీ పవర్ పైన రెండర్ చేస్తాను. ఓకే, అప్పుడు మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుందన్నమాట. సో రైట్ నో అరౌండ్ ఒక 2000 ఫేసెస్ ఉన్నాయి, ఎటువంటి ల్యాగ్ అనేది ఏం లేదు. అండ్ నేను దీన్ని పెంచుతాను, మేబీ అరౌండ్ ఒక వ్యూ పోర్ట్ లెవెల్స్ ఒక 4 పెడతాను. సో ఇప్పుడు చాలా స్మూత్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే 1,25,952 ఫేసెస్ అయితే ఉన్నాయి. స్టిల్ మనకి వ్యూ పోర్ట్లో ఎటువంటి ల్యాగ్ కానీ ఎవ్రీథింగ్ ఏం లేదనమాట.
ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. అండ్ ఈవెన్ నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఎడిట్ మోడ్లో మనకి ఇంకా ఈ మాడిఫైర్ని అప్లై చేయలేదు కాబట్టి జామెట్రీ పెరగదు, సేమ్ అలానే ఉంటుంది. బట్ స్టిల్ ఒకవేళ నేను మీకు చూపించాలి కాబట్టి దీన్ని డూప్లికేట్ చేసి పక్కన పెట్టి ఈ ఫస్ట్ మంక్ ఏదైతే ఉందో సో దీనికి నేను ఈ మాడిఫైర్ని అయితే ఫస్ట్ అప్లై చేస్తాను. ఓకే, సో దీన్ని అప్లై చేశాను అనుకోండి, ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు జామెట్రీ అనేది చాలా పెరిగిపోయింది. అంటే మనకి ఆల్మోస్ట్ 1,25,000 ఆల్మోస్ట్ 1,26,000 ఫేసెస్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ మనకి ఎడిట్ మోడ్లోకి వెళ్ళినా సరే మనకి ఎటువంటి ల్యాగ్ కానీ ఎవ్రీథింగ్ ఏం లేదు, వ్యూ పోర్ట్ అంతా కూడా చాలా స్మూత్గా అయితే మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇదన్నమాట సంగతి. అండ్ ఇప్పుడు ఈ పక్కన ఇది ఏదైతే ఉందో దీనికి ఇంకా మనం జామెట్రీ అనేది పెంచుదాం. ఓకే, రైట్ నౌ వ్యూ పోర్ట్ లెవెల్స్ 4 ఉన్నాయి కదా, ఇప్పుడు అరౌండ్ ఒక 6 పెడదాం. సో ఇక్కడ 6 పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20,15,000 ఫేసెస్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఒక మోడరేట్ సీన్ని క్రియేట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఇంత జామెట్రీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో మనకి ఇంత కూడా ఉండదు, జామెట్రీ లెస్ దెన్ 1 మిలియనే ఉంటుంది. మీరు ఏదైనా కొంచెం హెవీ సీన్ క్రియేట్ చేస్తున్నారంటే మాత్రం జామెట్రీ మోర్ దెన్ 1 మిలియన్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఒక్కొక్కసారి 4 మిలియన్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో బట్ స్టిల్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 మిలియన్ జామెట్రీ ఉన్నప్పుడు మనకి వ్యూ పోర్ట్లో ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఎటువంటి ల్యాగ్ కానీ ఏం లేదు, చాలా స్మూత్గా అంతా రన్ అవుతుంది అనమాట. బట్ స్టిల్ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, మళ్ళీ మనకి ఎడిట్ మోడ్లో మనకు వర్క్ అవుతుందా లేదా అంటే ఎడిట్ మోడ్లో ల్యాగ్ అవుతుందా లేదా అని కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ని మోడలింగ్ చేయాలంటే ఎడిట్ మోడ్లోనే చేస్తాం. సో ఇక్కడ ఈ మాడిఫైర్ని అప్లై చేద్దాం. సో అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, 2 మిలియన్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ట్యాప్ రేసెస్ ఎడిట్ మోడ్లోకి వెళ్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే కొంచెం ఇందాకటి కంటే కూడా కొంచెం స్మూత్నెస్ అనేది తగ్గింది, అంటే కొంచెం ల్యాగ్ అనేది స్టార్ట్ అయింది. బట్ స్టిల్ మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, మీరు బేసిక్గా వర్క్ చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది. ఓకే, అంటే కంప్లీట్ స్టక్ అయిపోవట్లేదు. ఓకే, కొంచెం స్లోగా మూవ్ అవుతుంది అంతే. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకొక థింగ్ మీరు గమనించాలి ఏంటంటే మనకి ఇక్కడ 2 lakh ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, సారీ 20 lakh, ఈ 20 lakh ఫేసెస్ అన్నీ ఒకే ఆబ్జెక్ట్లో ఉన్నాయి. ఇవన్నీ స్ప్రెడ్ అయ్యి లేవన్నమాట, మనకి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ సింపుల్గా ఏంటంటే. సో అందుకు ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కంప్లీట్ జూమింగ్ చేస్తే మీకు చిన్న చిన్న ఫేసెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, 2 మిలియన్ ఫేసెస్ అయితే ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇంకా పెంచుదాం. ఓకే, సో ఇంకా అంటే దీని మాక్సిమం పొటెన్షియల్ ఎంతో చూద్దాం. సో నేను ఈ వ్యూ పోర్ట్ లెవెల్స్లో మేబీ ఒక 8 పెడతాను. ఓకే, సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో 8 అంటే నాకు అర్థమైపోయింది ఇది నేను ఎండ్ పాయింట్ అయ్యి వచ్చి. ఇప్పుడు చూడొచ్చు 32 lakh ఫేసెస్ అయితే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉన్నాయి. 32 lakh కాదు, 3,22,43,000 ఫేసెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ 30 మిలియన్ ఫేసెస్ అనమాట. ఇవి 1-2 మిలియన్ 3 మిలియన్ కూడా కాదు. ఇది నాకు తెలిసి నేను నెంబర్ కరెక్ట్గానే చదువుతున్నానని అనుకుంటున్నా. 3,22,43,712 అయితే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఆబ్జెక్ట్ మోడ్ కూడా కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట. ఇది మనం వర్క్ కూడా చేసుకోలేం ఇట్లా ఉంటే, అసలు వర్క్ చేయడం అవ్వదు అనమాట ఇంత ల్యాగ్ అవుతుంటే. సో చూడొచ్చు చాలా అయితే ల్యాగ్ అవుతుంది. సో మేబీ నాకు తెలిసినంత వరకు ఇది అరౌండ్ ఒక 2 మిలియన్ లేదా 3 మిలియన్ వరకు అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ నేను ఈ వ్యూ పోర్ట్ లెవెల్స్ 7 పెడతాను ఉండండి, 7 పెడితే ఏమవుతుందో చూద్దాం. సో 7 పెడితే మనకు ఆల్మోస్ట్ ఒక 8 మిలియన్ అంటే 80 lakh పాలిగాన్స్ అయితే ఉన్నాయి. అంటే ఫేసెస్ ఉన్నాయి, 80 lakh ఫేసెస్ అయితే ఉన్నాయి. ఆబ్జెక్ట్ మోడ్ అనేది స్టిల్ వర్కబుల్గానే ఉంది. ఆబ్జెక్ట్ మోడ్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట, అంత ల్యాగ్ ఏం అవ్వట్లేదు. ఓకే, స్మూత్గానే ఉంది. బట్ ఈ వ్యూ పోర్ట్ లెవెల్స్ కనుక 8 పెట్టామనుకోండి ల్యాగ్ అయిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే అరౌండ్ ఒక 10 మిలియన్ ఫేసెస్ లేదా 10 మిలియన్ పాలిగాన్స్ ఉన్నంత వరకు వ్యూ పోర్ట్లో మనం వర్క్ చేసుకోవచ్చు, అంటే ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు. ఓకే, ఆబ్జెక్ట్ మోడ్లో అరౌండ్ ఒక 10 మిలియన్ ఫేసెస్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బట్ నాకు తెలిసి ట్యాప్ రేసెస్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళామనుకోండి, ఒక నిమిషం దీన్ని అప్లై చేద్దాం. సో అప్లై చేసి ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, అసలు ఎడిట్ మోడ్లోకి వెళ్ళట్లేదు ఇది. నాకు తెలిసి చూడొచ్చు మొత్తం నాకు కర్సర్ అనేది లోడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఎడిట్ మోడ్లోకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినా కూడా చాలా స్లోగా అవుతుంది. సో నాకు ఈ టెస్ట్ ద్వారా అర్థమైన విషయం ఏంటి అంటే ఇది 80 మిలియన్ పాలిగాన్స్ లేదా 80 మిలియన్ ఫేసెస్ని హ్యాండిల్ చేయలేదు. అంటే ముఖ్యంగా ఎడిట్ మోడ్లో అయితే అసలు హ్యాండిల్ చేయలేదు, ఆబ్జెక్ట్ మోడ్లో అయితే పర్లేదు కానీ. సో ఇది చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది. ఒకసారి నేను దీన్ని అయితే డిలీట్ చేసేస్తాను ఉండండి, ఇది మనకి వద్దు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో మీరు ఎడిట్ మోడ్లో ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం అరౌండ్ ఒక 4-5 మిలియన్ పాలిగాన్స్ వరకు హ్యాండిల్ చేస్తుంది. ఆబ్జెక్ట్ మోడ్లో అయితే మాత్రం అరౌండ్ ఒక 8 మిలియన్ to 10 మిలియన్ వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఐ హోప్ మీకు ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సింపుల్గా కంక్లూజన్ చెప్పాలి అంటే ఈ మ్యాక్బుక్ ఎయిర్ M5 ఏదైతే ఉందో 13-inch మోడల్, అండ్ ఇందులో మనకి ఫ్యాన్సీ ఏమి ఉండవు. బట్ స్టిల్ ఇది మనకి మోడరేట్ 3D మోడలింగ్ వరకు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఈవెన్ కొన్ని చిన్న చిన్న హెవీ సీన్స్ కూడా చేయొచ్చు. కంప్లీట్లీ హై అండ్ హెవీ సీన్స్, పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ స్క్రీన్స్ అయితే మీరు చేయలేరు. బట్ మోడరేట్ సీన్స్ వరకు అయితే మాత్రం చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో అదనమాట ఈ టెస్ట్ కంక్లూజన్ వచ్చేసి. అండ్ ఇప్పుడు ఇంకొక టెస్ట్ చేద్దాం. సో అది వచ్చేసి ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ అనమాట. సో దానికోసం ఫస్ట్ ఒక సీన్ సెటప్ చేసుకుంటాను. సీన్ సెటప్ చేసుకొని ఫ్లూయిడ్ సిమ్యులేషన్లో బేకింగ్ ఎంత టైం పడుతుందని టెస్ట్ చేద్దాం. ఓకే, సో నేను నా సీన్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది ఒక సింపుల్ సీన్ అనమాట. సో మనకి వాటర్ని లేదా లిక్విడ్ని సిమ్యులేట్ చేయడానికి ఈ మ్యాక్బుక్ ఎయిర్ ఎంత టైం తీసుకుంటుందో, నేను ఎలా హ్యాండిల్ చేస్తుందా, హ్యాండిల్ చేస్తుందా లేదా, ఒకవేళ చేస్తే ఎంత బెటర్గా హ్యాండిల్ చేస్తుందని చూద్దాం.
సో ఇది నా డొమైన్ అనమాట. ఇక్కడ మీరు డొమైన్ సెట్టింగ్స్లో గమనిస్తే రైట్ నో నేను రెజల్యూషన్ వచ్చేసి 100 పెట్టుకున్నా. సో ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ రెజల్యూషన్ అనేది 100 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకు లిక్విడ్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే, రెజల్యూషన్ తక్కువ పెడితే ఫాస్ట్గా బేకింగ్ అయిపోతుంది, బట్ లిక్విడ్ అనేది రియలిస్టిక్గా ఉండదు. 100 పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది లిక్విడ్ అనేది. మీకు కంప్లీట్లీ రియలిస్టిక్ క్వాలిటీ కావాలంటే ఇక్కడ 150 లేదా 200 పెట్టుకోవాలి. బట్ ఇది 200ని హ్యాండిల్ చేస్తుందని నేను అసలు అనుకోవట్లేదు. సో అందుకే 100 పెట్టాను. మిగిలిన సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయలేదు, కానీ డిఫాల్ట్ సెట్టింగ్స్లోనే వదిలేసాను. అండ్ నేను ఇక్కడ 100 ఫ్రేమ్స్ అయితే పెట్టుకున్నాను. ఓకే, 100 ఫ్రేమ్స్ బేక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అండ్ మీకు ఒకసారి దీన్ని హైట్ చేసి లోపల ఏమైనా చూపిస్తాను. సో ఇది ఒక ఎఫెక్టర్ అనమాట, మనకి ఇందులో నుంచి ఇన్ఫ్లో ఆబ్జెక్ట్ నుంచి లిక్విడ్ బయటకు వచ్చి ఇందులో పడుతుంది అనమాట. ఓకే, సో ఇదనమాట సీన్ వచ్చేసి చాలా సింపుల్గానే పెట్టాను, బట్ స్టిల్ బేకింగ్ ఎంత టైం పడుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ బేక్ ఆల్ క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు నా టైం లైన్లో టైం స్టాంప్ అనేది స్లోగా మూవ్ అవుతుంది. ఐ థింక్ ఇది అంత స్లోగా ఏం లేదు, ఒక రకంగా అయితే మూవ్ అవుతుంది, అంటే మోడరేట్ స్పీడ్తో మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇప్పటికే 20% బేక్ అనేది అయిపోయింది. సో మొత్తం బేక్ అయిన తర్వాత ఈ 100 ఫ్రేమ్స్ బేక్ అవ్వడానికి ఎంత టైం పట్టిందని నేను మీకు చెప్తాను అండి. ఓకే, సో మొత్తం మన బేకింగ్ అనేది కంప్లీట్ అయింది. అండ్ ఈ బేకింగ్ కంప్లీట్ అవ్వడానికి మనకి 76 సెకండ్స్ అయితే టైం తీసుకుంది. సో నేను దీన్ని 2-3 టైమ్స్ టెస్ట్ చేశాను. ఒక్కోసారి 60 సెకండ్స్ లేదా 70 సెకండ్స్కి అయిపోతుంది, ఒక్కోసారి 80 సెకండ్స్ వరకు పడుతుంది. బట్ అప్రాక్సిమేట్గా యావరేజ్గా చూసుకుంటే మాత్రం అరౌండ్ ఒక 75 లేదా 76 సెకండ్స్ అయితే పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 1 minute 10 seconds అనుకోండి, మీకు అరౌండ్ ఒక 1 minute 10 to 15 seconds అంతే. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను, ప్లే చేసి చూపిస్తాను అది బేక్ అయింది ఎలా ఉందనేది. సో చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మొత్తం మనకి లిక్విడ్ అనేది సిమ్యులేట్ అయిపోయింది. ఇక్కడ మీరు వ్యూ పోర్ట్లో నాకేం లాగ్ ఏం అవ్వట్లేదు, చాలా స్మూత్గా ఎవ్రీథింగ్ అంతా కూడా బాగానే ఉంది. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి స్టార్టింగ్లో ఇక్కడ ప్లే చేస్తున్నప్పుడు FPS స్టార్టింగ్లో బాగానే ఉంది. ఓకే, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ టాప్లో చూడండి, ఇక్కడ FPS అనేది ఫస్ట్లో 24లోనే ఉంది, బట్ 50th ఫ్రేమ్ దాటిన తర్వాత FPS అనేది డ్రాప్ అవుతుంది. ఓకే, అరౌండ్ ఒక less than 20-15 అలా వస్తుంది అనమాట FPS. దానికి రీజన్ ఏం లేదు, సీన్లో లిక్విడ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సీన్లో లిక్విడ్ ఎక్కువ అవుతున్నప్పుడు మనకి FPS అనేది డ్రాప్ అవుతుంది. బట్ స్టిల్ ఇది ఫ్లూయిడ్ని బేకింగ్ అయితే నాకు తెలిసి మరీ ఎక్కువ టైం కాదు, మరీ తక్కువ టైం కూడా కాదు, మోడరేట్గా చేయగలిగింది అంతే. బట్ స్టిల్ ఇది ఈ మాత్రం హ్యాండిల్ చేస్తుందంటే కొంచెం మంచి విషయమే. ఓకే, ఎందుకంటే దీంట్లో ఫ్యాన్స్ ఏం లేవు, అండ్ మొత్తం ప్రెషర్ అంతా కూడా CPU మీద పడుతుంది, అది ఓవర్ హీట్ అవుతుంది, అండ్ మొత్తం అంతా కూడా బ్యాటరీ పవర్ మీదే చేస్తున్నాను నేను. ఓకే, సో అందుకు ఇది మంచి విషయం అని చెప్తున్నాను. సో చూడొచ్చు ఫ్లూయిడ్ మొత్తం సిమ్యులేట్ అయింది, అండ్ చూడడానికి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగానే ఉంది. సో మనం రెజల్యూషన్ 100 పెట్టుకున్నప్పుడు మనకు ఒక 76 సెకండ్స్ పట్టింది. మేబీ ఒక రెజల్యూషన్ మనం 150 పెట్టుకున్నాం అనుకోండి, ఈ లిక్విడ్ అనేది చాలా రియలిస్టిక్గా వస్తుంది. బట్ దానికి అరౌండ్ నాకు తెలిసినంత వరకు ఒక 3 minutes టైం పట్టొచ్చు. ఓకే, అది జస్ట్ 100 ఫ్రేమ్స్కి. మీరు 200 ఫ్రేమ్స్ 300 ఫ్రేమ్స్ చేయాలంటే మేబీ మీకు 10 minutes లేదా అంతకంటే ఎక్కువ పట్టొచ్చు. బట్ ఈ ల్యాప్టాప్ నేను టెస్ట్ చేసినప్పుడు ఇంకా కొన్ని వేరే టెస్ట్ కూడా చేస్తాను ఈ ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ని. 150 రెజల్యూషన్ వరకు అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీరు రెజల్యూషన్ కనుక 150 కంటే ఎక్కువ పెడితే అది అవ్వట్లేదు, అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, లేదంటే అసలు ఒక్కోసారి క్రాష్ అవుతుంది. సో రెజల్యూషన్ 150 వరకు అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకు 150 సరిపోతుంది. సో అదనమాట సంగతి. సో ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ అయితే పర్లేదు, మోడరేట్ ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక రిజిడ్ బాడీ సిమ్యులేషన్ అయితే చేసి చూద్దాం. దానికోసం ఒక చిన్న సింపుల్ సీన్ అయితే సెటప్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్స్ చూస్తే రైట్ నో మన సీన్లో 5627 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ కూడా నేను ఫిజిక్స్ ప్రాపర్టీస్లో నేను రిజిడ్ బాడీ ప్రాపర్టీస్ని అయితే అప్లై చేసి పెట్టేస్తాను. ఓకే, మీరు ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినా సరే ఇక్కడ మీకు రిజిడ్ బాడీ ప్రాపర్టీ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ 5000 ఆబ్జెక్ట్స్ ఉన్న ఈ రిజిడ్ బాడీ సిమ్యులేషన్ని బేక్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. బట్ ఇక్కడ జామెట్రీ తక్కువ ఉంది, జస్ట్ 35,000 ఫేసెస్ సంథింగ్ ఎంతో ఉన్నాయి, 34,000 ఉన్నాయి. బట్ స్టిల్ ఇది ఒక సింపుల్ సీన్ అనుకోండి. బట్ దీన్ని బేక్ చేయడానికి ఎంత టైం పడుతుందని చూద్దాం. ఓకే, ఇక్కడ నేను వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ నాకు బేక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను బేక్ ఆల్ డైనమిక్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. అరౌండ్ ఒక 150 ఫ్రేమ్స్ని అయితే నేను బేక్ చేస్తున్నాను. ఓకే, సో ఈ 150 ఫ్రేమ్స్ బేక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అండ్ బేకింగ్ అయిన తర్వాత మన యానిమేషన్ చూడడానికి ఏ విధంగా ఉంటుంది. సో అది మొత్తం నేను మీకు చూపిస్తాను అండి. ఓకే, సో మనకి మొత్తం బేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, అండ్ ఇది కంప్లీట్ అవ్వడానికి జస్ట్ నాకు 45 సెకండ్స్ అయితే పట్టింది. సో ఇంకా ఫ్లూయిడ్ సిమ్యులేషన్ కంటే కూడా తక్కువ టైంలో అనేది బేక్ అయిపోయింది. ఓకే, ఒకసారి యానిమేషన్ ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో నా స్పియర్ వచ్చేసి ఆ క్యూబ్స్ పైన పడ్డప్పుడు అవి మొత్తం అలా కింద పడిపోతాయి అనమాట. సో చూడొచ్చు మొత్తం అంతా కూడా బాగానే ఉంది, నాకు ఈవెన్ వ్యూ పోర్ట్లో ఎక్కడ ల్యాగ్ కానీ ఏం లేదు. ఇది చాలా సింపుల్ సీన్. ఓకే, సింపుల్ సీన్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో నాకు తెలిసినంత వరకు రిజిడ్ బాడీస్ అయినా ఫ్లూయిడ్ సిమ్యులేషన్స్ అయినా సరే ఒక మోడరేట్ సీన్స్ వరకు అయితే ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫైనల్లీ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటుంటారు. సో రెండర్ టెస్ట్ అయితే చేద్దాం. ఓకే, సో రెండరింగ్ ఎంత టైం పడుతుంది అనేది. సో దానికోసం మళ్ళీ నేను ఒక సింపుల్ సీన్ అయితే కావాలి కాబట్టి నాకు, సో నేను ఫస్ట్ అయితే దీన్ని అయితే క్విట్ చేస్తున్నాను. సో ఒక్క నిమిషం ఉండండి. సో మనం బ్లెండర్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఈసారి మనం రెండర్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తం కూడా మాన్యువల్గా చేసేద్దాం. సో నేను మొత్తం రైట్ నో ఇక్కడ ఉన్నవన్నీ డిలీట్ చేసి మనం ఒక చిన్న కార్ని అయితే తీసుకుని వద్దాం. ఓకే, ఒక కార్ని తీసుకొని వస్తే ఆ కార్లో ఏంటంటే మనకి ప్రాపర్ జామెట్రీ అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది కాబట్టి దాన్ని రెండర్ చేస్తే మనకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో మెటీరియల్ స్ట్రక్చర్స్ అన్ని ప్రీ అప్లైడ్ ఉంటాయి. సో మేబీ నాకు ఈ కార్ వద్దులేండి, ఇంకా వేరేది ఏదైనా చూద్దాం. ఓకే, ఈ కార్ కొంచెం చూడడానికి బాగుంది, ఇది పాష్ 911 అనుకుంటా. సో ఓకే, సో దీని అయితే నా 3D సీన్లోకి అయితే తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఈ కార్ని మనం రెండర్ చేద్దాం. ఫస్ట్ మనం మెటీరియల్ ప్రివ్యూని ఓపెన్ చేద్దాం. సో మెటీరియల్ ప్రివ్యూ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమైనా ల్యాగ్ అవుతుందో లేదో చూద్దాం. సో నేను మెటీరియల్ ప్రివ్యూని ఓపెన్ చేస్తే అసలు విత్ ఇన్ సెకండ్ ఓపెన్ అయిపోయింది. అసలు
మీన్ ఈవీ షేడర్స్ కంపేర్ అవ్వడానికి చాలా తక్కువ టైం తీసుకుంది. సో చూడొచ్చు మెటీరియల్ ప్రివ్యూలో అయితే ఎటువంటి ల్యాగ్ కానీ ఏం కూడా లేదు. ఈవెన్ నేను కార్ లోపలికి కూడా వెళ్ళిపోయాను. ఓకే, ఎవ్రీథింగ్ అంతా కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు ఫైనల్లీ దీన్ని రెండర్ చేద్దాం ఉండండి ఒకసారి. ఫస్ట్ రెండర్ చేయడానికి మనకు కెమెరా కావాలి కాబట్టి షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక కెమెరాని అయితే తీసుకొని వస్తాను. అండ్ 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూలోకి వెళ్తాం. ఈ కెమెరాని నా వ్యూకి స్నాప్ చేసుకుంటాను. ఓకే, సో మనం ఈ విధంగా అయితే దీన్ని పెట్టుకొని రెండర్ చేద్దాం. ఇది చాలా సింపుల్ సీన్, బట్ అలానే సింపుల్ సీన్ కదన్నానని మీరు మరీ తక్కువ అంచనా వేయకండి దీంట్లో. బట్ మనకి స్టిల్ ఏంటి అంటే, ఒక నిమిషం ఉండండి. ఒకవేళ నేను ఇక్కడ ఉన్న వాటి అన్నింటినీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు మోర్ దెన్ 1 lakh కాదు, సారీ 1 million, మోర్ దెన్ 1 million పాలిగాన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఇది మరీ అంత సింపుల్ సీన్ అని మీరైతే అనుకోకండి, ఎందుకంటే కార్ అని మొత్తం కూడా ప్రాపర్గా మోడలింగ్ చేసి ఉన్న కార్ అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు దీన్ని 2 రకాలుగా రెండర్ చేద్దాం. ఓకే, ఒకటి ఈవీలో రెండర్ చేసి చూద్దాం, అండ్ ఆ తర్వాత సైకిల్స్లో రెండర్ చేసి చూద్దాం. ఓకే, సో రెండింటికి ఎంత టైం పడుతుంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ రెండర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను వ్యూపోర్ట్ శాంప్లింగ్ అండ్ ఇది ఏం చేంజ్ చేయట్లేదు, రే ట్రేసింగ్ ఆన్ చేస్తాను ఖచ్చితంగా, ఎందుకంటే రే ట్రేసింగ్ ఆన్ చేస్తే మనకి రెండర్స్ అవుట్పుట్ అనేది బాగుంటుంది. రే ట్రేసింగ్ ఆన్ చేస్తాను, సింప్లిఫై ఆన్ చేస్తాను, అండ్ కలర్ మేనేజ్మెంట్లో లుక్ వచ్చేసి మీడియం హై కాంట్రాస్ట్ అయితే పెట్టుకుంటాను. అండ్ అవుట్పుట్లో నేను 1080pలోనే రెండర్ చేస్తాను. ఓకే, ఎటువంటి చేంజ్ కూడా ఏం చేయను. అండ్ ఇక్కడ ఒక ఫ్రేమ్ని రెండర్ చేస్తాను కాబట్టి మనకు అవసరం లేదు, PNG ఫార్మాట్లోనే రెండర్ చేద్దాం. అండ్ ఇక్కడ మోస్ట్లీ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 100 పెట్టుకుందాం. సో కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకు మించి ఇక్కడ నేను ఏం చేంజ్ చేయట్లేదు. సో ఒక్కసారి మనం దీన్ని రెండర్ చేసి చూద్దాం. ఓకే, అండ్ ఒక్క నిమిషం, రెండర్ చేయాలంటే మనకి సీన్లో లైటింగ్ కావాలి కదా, అది మర్చిపోయాం. సో కలర్లోకి వెళ్ళి ఇక్కడ నేను స్కై టెక్స్చర్ అయితే పెట్టుకుంటాను. అండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి అరౌండ్ ఒక 0.5 పెడతాను. ఒకసారి డైరెక్ట్గా నేను ఇక్కడ రెండర్ ప్రివ్యూనే ఓపెన్ చేస్తాను చూడండి. సో రెండర్ ప్రివ్యూ ఓపెన్ చేసినా సరే నాకు ఎటువంటి ల్యాగ్ అని అదేం లేదు, అంతా స్మూత్గా బాగానే రన్ అవుతుంది. సో ఈవీలో మీరు రెండర్ చేయాలంటే ఈ మ్యాక్బుక్ మోస్ట్ ఆఫ్ ది టైం హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ మెటీరియల్ ప్రివ్యూ కాకుండా రెండర్ ప్రివ్యూని కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో ఎనీవే సాలిడ్ వ్యూ మోడ్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని ప్రాపర్గా రెండర్ చేద్దాం. ఓకే, ఈ ప్రివ్యూస్ అవి కాకుండా. సో దట్ ఇక్కడ చూడొచ్చు. ఓకే, రెండరింగ్ అనేది ఫాస్ట్గానే అయిపోయింది. జస్ట్ ఒక 3.2 secondsకి మనకి రెండరింగ్ అనేది అయిపోయింది అనమాట. సో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి దీన్ని బిగ్ స్క్రీన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఓకే ఫైన్, 3.2 secondsకి రెండర్ అయిపోయింది. అండ్ జస్ట్ మనకి 480 MB తీసుకుందనమాట మెమొరీలో, అంటే ర్యామ్లో. సో దీన్ని క్లోజ్ చేద్దాం ఉండండి. సో ఈవీలో మనకి ఇలా అవుతుంది అనమాట, రెండరింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ బాగానే అవుతుంది. ఒక్కసారి మనం సైకిల్స్ పెట్టుకొని చూద్దాం ఉండండి. ఓకే, సో ఇక్కడ మనం ఈవీ బదులు సైకిల్స్ పెడదాము. అండ్ ఇక్కడ నేను డివైస్లో GPU పెట్టుకుంటాను. ఓకే, GPU కోడ్స్ని యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ మాక్సిమం శాంపిల్స్ మరి 4000 వద్దు, జస్ట్ ఒక 100 పెడతాను. అండ్ తర్వాత మేబీ ఇక్కడ లైట్స్లో నేను లైట్ ట్రీన్ ఆఫ్ చేస్తాను. అండ్ అలాగే లైట్ పార్ట్స్లో నేను టోటల్ బౌన్సెస్ ఒక 8 పెట్టుకుంటాను. ఇండైరెక్ట్ లైట్ని ఒక 3 పెడతాను. ఫాస్ట్ G అప్రాక్సిమేషన్ ఆన్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ రెండర్ బౌన్సెస్ వచ్చేసి అరౌండ్ ఒక 2 పెడతాను. అండ్ సింప్లిఫైలో ఇక్కడ నేను ఏమి ఇంకా చేంజ్ చేయాలనుకోవట్లేదు అంతే. ఇంకా మోస్ట్లీ ఇక్కడ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయను. అండ్ అవుట్పుట్ ప్రాపర్టీస్ అసలు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని సేమ్ అలానే పెట్టేయండి. ఇప్పుడు సైకిల్స్లో మనం డైరెక్ట్గా రెండర్ చేసి చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది ఈ కార్ని. సో ఇక్కడ నేను రెండర్ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూడొచ్చు కొంచెం పర్లేదు, ప్రాపర్గా బాగానే రెండరింగ్ అయితే అవుతుంది. అంటే నేను ఇంకెక్కువ టైం పడుతుంది అనుకున్నాను, బట్ స్టిల్ ఆల్మోస్ట్ 96 samples ఆల్రెడీ రెండర్ అయిపోయినాయి. ఇంకా జస్ట్ 4 samples అయితే ఉన్నాయి. సో ఫైనల్లీ రెండర్ అయినది అయిపోయింది. జస్ట్ ఒక 11.5 అంటే నియర్లీ ఒక 12 seconds అనుకోండి అంతే. 12 secondsలో మనకి కంప్లీట్గా రెండరింగ్ అనేది అయిపోయింది సైకిల్స్లో కూడా. సో చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది. అండ్ ప్రాపర్ లైటింగ్, ప్రాపర్ సీన్ క్రియేట్ చేస్తే మీకు రెండర్ అనేది ఇంకా మంచిగా వస్తుంది అనమాట, అవుట్పుట్ క్వాలిటీ అనేది. బట్ జస్ట్ రెండరింగ్ టెస్ట్ కోసం కాబట్టి నేను అంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టట్లేదు వీటి గురించి. ఓకే, బట్ స్టిల్ మీరు ఇప్పటి నుంచి మన ఛానల్లో చూసే మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ బ్లెండర్ వీడియోస్ అన్నీ కూడా ఈ మ్యాక్బుక్లోనే నేను చేస్తాను. అండ్ మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇది సైకిల్స్లో కూడా రెండరింగ్ని హ్యాండిల్ చేస్తుంది, బాగానే రెండర్ అవుతుంది. మరీ ఎక్కువ టైం పట్టట్లేదు, మరీ తక్కువ టైం పట్టట్లేదు, ఒక మోడరేట్గా అవుతుంది. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటి అంటే నేను ఇక్కడ మొత్తం అంతా కూడా బ్యాటరీతోనే రన్ చేశాను. మనం స్టార్టింగ్ రెండర్ స్టార్ట్ చేసినప్పుడు, రెండర్ కాదు అసలు ఈ వీడియోని స్టార్ట్ చేసినప్పుడు మనకి 80% ఛార్జింగ్ ఉంది. రైట్ నౌ అది 73% దగ్గర ఉంది. సో ఐ హోప్ మీకు మొత్తం అంతా కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ల్యాప్టాప్లో బ్లెండర్ యూస్ చేయాలి అంటే మీరు డెఫినెట్గా యూస్ చేయొచ్చు. మోడలింగ్ని ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తుంది. మీరు మోడరేట్ సీన్స్ వరకు ఈజీగా క్రియేట్ చేయొచ్చు. కంప్లీట్లీ బ్యాటరీ పవర్ మీద మీరు యూస్ చేయొచ్చు, అసలు ఛార్జర్ కనెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా రెండరింగ్ గురించి మాట్లాడుకున్నా సరే, నేను ఇప్పుడు మీకు చూపించిన రెండర్ అనే కాదు, ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను, చాలా రెండర్స్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి సైకిల్స్లో అయితే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది, బట్ రెండర్ అనేది అవుతుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవుతుంది. మోడరేట్ సీన్స్ వరకు రెండర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రెండరింగ్ అవుతుంది. ఓకే, ఈవీలో రెండర్ చేయాలంటే మాత్రం అసలు ఇచ్చి పడేస్తుంది అబ్బా, చాలా ఫాస్ట్గా రెండర్ చేస్తుంది ఈవీలో. ఈవెన్ మోడరేట్ సీన్స్, కొంచెం స్లైట్ హెవీ సీన్స్ ఉన్నా సరే ఫాస్ట్గానే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫాస్ట్గానే అవుతుంది రెండరింగ్ అనేది. ఈవెన్ మీరు యానిమేషన్స్ని కూడా ఈవీలో రెండర్ చేసుకోవచ్చు. అంటే ఒక 100 frames 200 frames ఒకటేసారి రెండర్ చేయాలన్నా సరే ఒక ½ an hour లోపే అయిపోతుంది మొత్తం అన్ని కూడా. బట్ సైకిల్స్లో మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది, స్లోగా అవుతుంది. బట్ హెవీ సీన్స్ మీరు సైకిల్లో రెండర్ చేయాలంటే మాత్రం చేయలేరు.
మోడరేట్ సీన్స్ వరకు మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. సో ఐ హోప్ మీకు మొత్తం బ్లెండర్ని ఈ మ్యాక్బుక్ ఎలా హ్యాండిల్ చేస్తుంది మీకు అంత కంక్లూషన్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ ఈ మ్యాక్బుక్ని ఏదైనా విండోస్ ల్యాప్టాప్లో అంటే ఒక 60,000 అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లో దొరికే ఏదైనా ఒక విండోస్ ల్యాప్టాప్తో కంపేర్ చేయాలని కూడా చెప్పండి. సో నేను ఒక విండోస్ ల్యాప్టాప్ని పక్కన పెట్టుకొని సేమ్ టెస్ట్లో నేను విండోస్ ల్యాప్టాప్లో కూడా చేస్తాను. సో దట్ మీకు కంప్లీట్గా ఒక రెండింటిని కంపారిజన్ చేసి ఒక వీడియో చేస్తాను. ఓకే, ఒకవేళ ఆ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఓకే, అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఒక 1 or 2 months కంప్లీట్గా యూస్ చేసిన తర్వాత నేను చాలా వర్క్ చేస్తాను కదా ఈ 1 or 2 monthsలో. సో దట్ నాకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి ఒక 2 months తర్వాత ప్రాపర్ ఇన్ డీటెయిల్ రివ్యూ కూడా చేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అబ్బా. సో దట్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను. సో ఈ వీడియో అయితే అంటే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.